బజ్జీస్ మదర్ అనేది ఏంటంటే పిల్లలు పొడి చేస్తారని చెప్పేసి చాలామంది అయితే మనకైతే వాట్సాప్ మెసేజ్ కానీ లేదంటే కింద కామెంట్లు కూడా చేస్తున్నారండి. అప్పుడు మనం ఏం చేయాలని చెప్పేసి దీని గురించి అయితే వీడియో చేయడం జరుగుతుందండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. చాలామంది కూడా బజ్జీస్ పెంచే వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడుతుందండి. అలాగే వీడియోకి వెళ్ళిపోయి వీడియోకి లైక్ చేయండి. అలాగంటే మీరు కానీ మన వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే వెళ్ళిపోతామండి. బజ్జీస్ మదర్ అనేది పిల్లలు ఎందుకు పొడి చేద్దంటే దానికి బోల్డ్ కారణాలు అయితే ఉన్నాయండి. మీకు ఏంటంటే కొన్నిసార్లు బజ్జీస్ ఎగ్స్ బయట తోసేస్తున్నాయి అంటారు కదా. నెక్స్ట్ కొన్నిసార్లు పిల్లలు కూడా ఏంటంటే మేలు అనేది ఫీమేల్ అనేది కానీ లోనికి వెళ్ళినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు పిల్లలు ఎక్కువ అయిపోతుంది, పిల్లల కోసం కింద పడిపోవడం జరుగుద్ది. లేదంటే పిల్లలు అనేది ఏంటంటే 25 రోజులు కానీ 20 రోజులు కానీ ఏంటంటే కింద పడిపోవడం జరుగుద్ది పిల్లలు అనేది. ఆ టైంలో మనం చేతితో పట్టుకొని పిల్లలు అనేది కొండలో పెట్టడం కానీ లేదంటే ఆ పిల్లలు అనేది మనం తీసుకుని ఒక 1 అవర్ కానీ లేదంటే మన ఇంట్లో అందరూ చూపించి లేదా మన ఫ్రెండ్స్ చూపించి మళ్ళీ పాట్లో పెట్టడం కానీ లేదా చిన్నపిల్లలు కానీ మనం ముట్టుకోవడం కానీ ఇలాంటివి చేస్తుంటే ఏంటంటే కొన్ని బజ్జీస్ ఉంటాయండి. ఆ బజ్జీస్ అంటే మనం ముట్టుకున్న తర్వాత అవి ముట్టుకోవండి, బయట తోసేస్తుంటే మనం ఎంత పెట్టినా తోసేస్తుంటే లేదు మనం బలవంతంగా పెట్టినా సరే ఏమవుతాయంటే పిల్ల మీద కానీ ఎక్కిపోయి పిల్లకి ఒకవేళ రెక్కలు వచ్చి రెక్కలు లాగడం కానీ ఎంటికలు లాగడం కానీ బుర్ర మీద ఎంటికలు మొత్తం లాగేసి చాలా చాలా కచ్చరా చేసేస్తుంటే అలాగలా కాదు పిల్లలని మీరు చూడలేరు. ఇంకా ఆ ఘోరం అనేది అది ఏమనుకోండి ఉంది వన్స్ మోర్ ఏంటంటే దాని పిల్ల అనేది దాని కింద పడిపోయిన తర్వాత మన చేతితో పట్టుకొని ఆ పిల్ల పెట్టిన తర్వాత పిల్లని దాన్ని కాదనుకుంటుంది, వేరే దాని పిల్ల అనుకుంటుంది, లేదంటే వేరే బజ్జీ అనుకుని వచ్చి ఉంటుంది అనుకుంటుంది తప్ప అది పెట్టిన గుడ్డు ఆ గుడ్డు పిల్ల అయింది మాత్రం అసలు అనుకోదు. ఇక్కడే జరుగుద్ది. చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, భయ్య కొన్ని యూట్యూబ్ ఛానల్లో మేము చూపిస్తూ ఉంటారు, పిల్లల చేతితో పట్టుకొని చూపిస్తూ ఉంటారు. బట్ వాళ్ళ దగ్గర బాగానే ఉంటుంది కానీ మనం పట్టుకుంటే ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుందంటే మాత్రాన మీకు 100 సార్లు చెప్తున్న ప్రతి వీళ్ళు కూడా ఒకళ్ళ దగ్గర జరిగింది మన దగ్గర జరగని రూల్ ఏ లేదంటే 100 దాటలేదంటే ఎక్కడ అనేది మనకు అనేది ఇలాంటి బోర్డ్స్ అనేది తగులుతూ ఉంటాయి. చేతితో పట్టుకున్నా సరే మామూలుగానే గుడ్లు ముట్టుకున్నా సరే ఏమి అనవు. అందులో కాలనీ ఏంటంటే అసలు పట్టించుకోవు, ఎందుకంటే బోల్డ్ కొండలు ఉంటాయి కాబట్టి బోల్డ్ బజ్జీస్ పిల్లలు ఉంటాయి కాబట్టి పెద్ద పట్టించుకోవు. అదే సింగిల్ కేసుల్లో కానీ లేదంటే ఏదో ఒక 4 బీడ్స్ లేదంటే 4 బీడింగ్ పేర్లు కానీ లేదంటే 3 బీడింగ్ పేర్లు ఉన్న కాలనీ కానీ ఇలాంటి అట్లనే కంపల్సరీ పట్టించుకుంటాయండి. నేను అందుకే ప్రతి వీళ్ళకి అని చెప్తూ ఉంటాను. ఈ ఇటు బజ్జీసే కాదండి, అసలు పక్షి జాతికి సంబంధించిన ఏవి కూడా గుడ్లు కూడా మదర చూతున్నగా మనం గుడ్లు ముట్టుకోకూడదు, అలాగే మదర చూతున్నగా అట్లా పిల్లలు ముట్టుకోకూడదండి. ముట్టుకుంటే ఏంటంటే అవి పిల్లలు యాక్సెప్ట్ చేయవు. బజ్జీసే కాదు వేరే బోర్డ్స్ ఏదైనా సరే యాక్సెప్ట్ చేయవు. అందుకే నేను 10 వీళ్ళు చెప్తాను అసలు గుడ్లు ముట్టుకోవద్దు, నెక్స్ట్ పిల్లలు ముట్టుకోవద్దు. పిల్లలుగానే ఎదిగిపోతే ఎంత అవి బయటకు వచ్చేస్తాయండి. వచ్చిన తర్వాత మనం హ్యాపీగా అనేది తీసుకొని వేరే కేజీలో మార్చుకోవచ్చు. కానీ అలా కాకుండా మనం బలవంతంగా తీసి వీడియోస్ కోసం ఫొటోస్ గురించి తీస్తే మాత్రం ఒక ప్రాణం అనేది పోద్ది మీకు అనేది. అది కంపల్సరీ చంపేస్తాయండి. ఎక్కడో జరుగుతుంది తప్ప పిల్లలు ముట్టుకుంటే ఏమనప్పడం కానీ మామూలుగా 99% అన్ని బజ్జీస్ కూడా మన పిల్లలు బయట తీసి మనం ఆడుకొని మళ్ళీ లోన్ ఎట్టి కొండలో పెడతాం మాత్రం డెఫినెట్గా చంపేస్తాయండి. మనకేంటో ఒక సబ్స్క్రైబర్ కూడా ఇదే పాపం ప్రాబ్లంలో పడ్డారు. బట్ ఎలాంటి ఏంటంటే మనం బాధపడడం తప్ప ఏం చేయలేము, ఎందుకంటే వాటి వేరే మెడిసిన్స్ లేవు, నెక్స్ట్ అంటే సజెషన్స్ కూడా లేవు. ఎన్ని చేసినా సరే ఎన్ని మార్పులు చేసినా ఏం చేసినా సరే ఒక్కసారి అది పిల్లల్ని యాక్సెప్ట్ చేయకపోతే రెండోసారి ఇంకా యాక్సెప్ట్ చేయదు. మన పొరపాటున ఒకవేళ నైట్ టైం పెట్టినా సరే నైట్ టైం మన పొద్దున్న లేసి మనం చూసినట్టు ఆ పిల్ల కొండలో చచ్చిపోవడం జరుగుద్ది. ఎందుకంటే చంపేస్తుంది, నైటే చంపేస్తుంది అనేది అంత దారుణంగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఎవరన్నా సరే ఇప్పుడు కన్నా సరే ఇప్పుడు బీరింగ్ సీజన్ కాబట్టి గుడ్లు పెట్టినా అట్లా పిల్లలు వచ్చినా సరే ముట్టుకోవద్దు. ఎందుకంటే ముట్టుకుంటే మాత్రం ఈ ప్రాబ్లమ్స్ అనేది కంపల్సరీ వస్తాయండి. ఎక్కడో ఏదో చూసి అక్కడ జరిగినట్టు మనకు జరగడం మాత్రం కుదరదు. మీకు మరీ చెప్తున్నాను. కావాలంటే మీ ఇంట్లో కొంచెం పెద్దోళ్ళు కానీ బాగా కొంచెం ఏజ్ పర్సన్ ఉంటారు కదండి, మీ తాతలు అమ్మమ్మల్ని అడగండి పక్షి గుడ్లు ముట్టుకుంటే మళ్ళీ పక్షి మరి ముట్టుకుంటుంది లేదనేది. ముట్టుకోవండి. అటు బెడ్లైన్లో అయితే అలా ఉంటుంది. ఎందుకంటే వేరే బోర్డ్స్ ఏమైనా గుడ్లు తెచ్చేసామని లేదా వేరే పిల్లలు తెచ్చేసామనుకొని అవి అయితే ముట్టుకోవు ఇంకా నెక్స్ట్ టైం అనేది. ఒకవేళ పొరపాటు మీరు ముట్టుకున్నారనుకోండి, ఒకవేళ పిల్లలు బయటకు వస్తే అనుకోండి, ఆ పిల్లలు ఏం చేయాలంటే మీరు హ్యాండ్ ఫీడింగ్ ఇచ్చుకోవాలండి. ఇంకా తప్పదు ఇంకా, ఎందుకంటే ఏం చేసినా సరే హ్యాండ్ ఫీడింగ్ ఇచ్చుకోవాలి. అలాగే బజ్జీస్కి అనేది హ్యాండ్ ఫీడింగ్ అనేది ఎలా ఇవ్వాలని చెప్పేసి మన వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూడండి ఏ ఫుడ్ పెట్టాలి హ్యాండ్ ఫీడింగ్ అనేది. ఎందుకంటే నేను మామూలుగా ఈ వీడియోలో లెంత్ అయిపోతుంది నేను చెప్పడానికి అనేది, మళ్ళీ మీకు ఫొటోస్ వేసి ఎలా పెట్టాలని చూపించడానికి అనేది దీని గురించి ప్రత్యేక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూడండి. ఎందుకంటే పొరపాటు అనేది చాలామంది జరుగుతుంది. ఎందుకంటే స్టార్టింగ్లో నా దగ్గర కూడా అలా జరిగేది. ఇప్పుడు మీలాగే, ఎందుకంటే మన బజ్జీ అనేది ఇప్పుడు మన ఇంట్లో బోర్డు ఉందనుకోండి, అది గుడ్లు పెట్టినా సరే పిల్లలు చేసినా సరే ఒక ఆనందం ఉంటుంది ముట్టుకోవాలి చేసేప్పుడు. అలాంటి స్టార్టింగ్ మేమో చేసాము, బట్ మా దగ్గర వచ్చే ప్రాబ్లమ్స్ బట్ మా దగ్గర వచ్చాయి కాబట్టి మీ దగ్గర రాకూడదని ముందుగా చెప్తున్నాను. బట్ కొంతమంది ఆల్రెడీ వస్తున్నాయి, అలా పిల్లలు బయట తోసిన పిల్లల్ని చంపడం జరుగుతుంది. బట్ ఏదేమైనా సరే ఒకసారి పిల్లలు మాత్రం కనిపడిపోతే మాత్రం మళ్ళీ లోన్ పెట్టద్దు, ఎందుకంటే ఆ పిల్లలు ఎలాగా చంపేస్తుంది అనేది. దానివల్ల ఏంటంటే మీరు అనేది హ్యాండ్ ఫీడింగ్ ఇచ్చుకోవాలి, తప్పదు. మరి ఏం చేస్తామో ఒకసారి మనం తోసిన తర్వాత మనం ఏం చేయలేము. ఎంత ఎన్ని చేసినా సరే ఇంకా అది మారదు. ఇంకా మీరు ఏం చేస్తారంటే హ్యాండ్ ఫీడింగ్ అనేది ఏంటంటే మీరు అనేది ఒక వీడియో చేయడం జరిగింది చెప్పాను కదా, వీడియో చూడండి. డెఫినెట్గా మీకు అర్థం అవుద్దని. అలా వీడియో నచ్చింది అనుకుంటున్నాను.
ఎందుకంటే ఇక పైన చిన్న షార్ట్ వీడియోస్ చేద్దాం అనుకున్నాను. చాలామంది లెంత్ వీడియోస్ అయిపోతున్నాయి అని కొంతమంది అంటున్నారు. బట్ అంటే లెంత్ ఒక వీడియో ఏంటంటే మీరు 4-5 గంటల గురించి చెప్పేస్తున్నారు అంటున్నారు. అందుకని చెప్పేసి మన ఈ వీడియో దీని గురించి చేయడం జరుగుతుందండి. మీకు వీడియో నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేయాలంటే మన వీడియోస్ కానీ ఫస్ట్ నుంచి డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్.